అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. హరీష్ రావు మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మిగతా ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో హరీష్ రావును మాట్లాడనీయకుండా ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేతగా వివరణను కేటీఆర్ ప్రారంభించారని, ఆయన పూర్తి చేయవలసి ఉంటుందని, కానీ హరీష్ రావు ఎలా మాట్లాడతారని మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దీనికి స్పందించిన హరీష్ రావు, మీరు రికార్డులు వెరిఫై చేసుకోవాలని, గతంలో తాము భట్టి విక్రమార్క శ్రీధర్ బాబుకు మాట్లాడేందుకు సమయం ఇచ్చామని తెలిపారు. ఎంతసేపు అయినా మాట్లాడనియండని ముఖ్యమంత్రి అంటారని, తమ గొంతు నొక్కుతున్నారని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. మీ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు గడప దాటడం లేదన్నారు. అయితే హరీష్ రావు మాట్లాడుతుంటే పలుమార్లు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో గందరగోళం తలెత్తింది. చివరకు సభను బుధవారానికి స్పీకర్ వాయిదా వేశారు. అధ్యక్ష, ఇది మరీ అన్యాయం. వారికి గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే 2 సార్లు 3 సార్లు 4 సార్లు విజ్ఞప్తి చేశాం. వారు సభా వ్యవహారాల మంత్రి చేశారు, నేను చేశాను. క్లారిఫికేషన్ ఏదో ఉంటే అడగండి అన్నాం, అది వదిలిపెట్టారు. 2 సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు, మూడోసారి పివి నరసింహరావు గారి దగ్గర పోయారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. క్లారిఫికేషన్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి, దాంతో ముగించండి. ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు. మీరు చాలా సీనియర్ సభ్యులు సార్, ఇప్పుడు క్లారిఫికేషన్ కు రండి. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసిండో ఓపిక్ గా 6 పేజీలు రాసుకున్నా. ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన. 1 by 1 వారు చెప్పిన ప్రతి దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా, క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా, క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి. వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు, దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి. కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది. వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్ తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అధ్యక్ష, దయచేసి ఒక 15 నిమిషాలు నా మైక్ కట్ చేయకండి. వారికి ఓపిక ఉంది, వాళ్ళకి నిజాయితీ ఉంటే, వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపికగా వినమని చెప్పండి. అధ్యక్ష, లెట్ మీ స్టార్ట్. డోంట్ ఇంటరప్ట్ మీ. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం, ఇవి రాసుకున్నా. నేను 8 పేజీలు రాసుకున్నా, ఓపికగా పెన్ను బట్టి రాసుకున్నా. మీరు రాసుకోండి, మళ్ళీ నాకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి నాకు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నేపథ్యం, కుటుంబం, ఇవాళ పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర. మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహారావు గారి దగ్గర పోతారు, లేకపోతే నెహ్రూ గారి దగ్గర పోతారు. ఎన్ని సంవత్సరాలు పోతారండి పివి గారి దగ్గరికి? ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి? చెప్పి 10 సంవత్సరాలు అయిపోయాయి. చాలండి. నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైక్ ఇచ్చిన. నేను మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో శ్రీ కేటీ రామారావు గారికి నేను ఇవ్వాలి. కానీ మీరు అడిగిన సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు సభను చర్చ దిక్కుపోయేటట్టు. ప్రధాన ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు 2 సభ్యులకు అవకాశం ఇచ్చింది ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది. ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు. గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి కూడా 2 మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం. ఇవాళ 39 మంది శాసనసభ్యులున్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం. మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష. మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము, మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్ కి అవకాశం ఇవ్వండి. లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ వాక్అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్. మాట్లాడమంటారా, ప్రొటెస్ట్ చెప్పమంటారా? ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్. యూ కెనాట్ డిలే దట్. డీవియేషన్ కాదు. నేను గౌరవ మరి చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. నేను ఈ రోజు వారికి కూడా మనవి చేస్తా ఉన్నాను, ఎందుకంటే ఇంతకుముందు మనవి